ఈ ప్రత్యేకమైన శుభ శుక్రవార దినాన ఆయన సన్నిధికి కూడి వచ్చిన మనందరితో ప్రభువు మాట్లాడును గాక. 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడి ఉన్న మనకు దేవుని శక్తి. పునరుద్ధానుడు, ప్రాణప్రియుడు, రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాలు తెలియజేస్తున్నాను. శుభము అనగానే హ్యాపీనెస్, సంతోషం, పండుగ. వాస్తవానికి ఈ దినము భయంకరమైనటువంటి వేదనను నా ప్రభు అయిన యేసయ్య అనుభవిస్తూ ఉంటే యెరూషలేము కుమార్తెలందరూ కలవరముతో కన్నీరు కారుస్తున్న రోజు ఇది. ఆ కన్నీళ్ల ద్వారానే మనందరికీ శుభము కలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దైవజనుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి ప్రభు ఏం తెలియజేస్తున్నాడంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వాళ్ళకి, లోకంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది? యేసు అంటారా, ఆయన్ని సిలువ వేశారట, 3 మేకులే పీక్కోలేకపోయాడు, ఆయనేం రక్షిస్తాడు రా ప్రజల్ని అని నశించుచున్న వాళ్ళు మాట్లాడుకునే మాటలు. యేసంట సిలువను మోస్తూ యెరూషలేము వీధుల్లో తిరుగుతుంటే ఆయన్ని కొరడా దెబ్బలు కొట్టారట. మనుషుల చేతుల్లో నుంచి రక్షించుకోలేనటువంటి ఆయన మనిషిని పరలోకానికి ఏం తీసుకెళ్తాడురా? త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, వ్యభిచారులు, వీళ్ళందరూ సిలువను హేళన చేస్తూ, సిలువను దూషణకరంగా మాట్లాడుతూ, సిలువ యొక్క విలువను ఎరుగక అసభ్యంగా మాట్లాడుతున్న ప్రజల గురించి పౌలు ఏమంటున్నాడంటే, నశించిపోతున్న వాళ్ళకి సిలువ వెర్రితనంగా ఉంది. దేవునికి స్తోత్రం. రక్షించబడిన వారికి మాత్రం దేవుని శక్తి, 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 శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిన వారికి, రక్షణ పొందిన వారికి, రక్షణ పొందిన దేవుని ప్రజలకు సిలువ ఒక శక్తి. సిలువ అంటే ఏమిటి? ఈరోజు మన ప్రశ్న. సిలువ అంటే విలువ. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సిలువ అంటే విలువ. మానవుని యొక్క జీవితానికి విలువ ఎప్పుడొచ్చింది అంటే, సిలువను విలువ తెలియకపోయినప్పుడు మానవుడు శక్తిహీనుడే. సిలువ విలువ తెలియనప్పుడు మానవుడు బలహీనుడే. కానీ ఆ విలువ తెలిసిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తే, ఆ సిలువ దగ్గరికి వచ్చి నిలబడితే, ఆ సిలువలో వేలాడిన ప్రభు యొక్క శక్తి ఆ మానవుని యొక్క జీవితంలో అణువణువున శక్తి కలిగిన కార్యాలు ఆయన చేస్తాడు. యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది. 40వ అధ్యాయము 29వ వాక్యం.
సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. దేవునికి స్తోత్ర. ఏమిటి? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు సిలువ దగ్గర ఉన్నటువంటి శక్తిని పొందుకోకుండా, సిలువ యొద్ద ఉన్నటువంటి శక్తిని మనము కోల్పోయిన స్థితిలో ఉండగా, నా ప్రభు మనల్ని ప్రేమించి నా ప్రాణప్రియుడైన యేసయ్య ఆ సిలువ దగ్గరికి మనల్ని ఆకర్షించాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆమె ప్రతిరోజు అనుకుంటుందంట, నా సిలువ చాలా భారంగా ఉంది, నా కుటుంబం చాలా భారంగా ఉంది, నా పిల్లల పరిస్థితి చాలా భారంగా ఉంది, నా కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకోవటం చాలా భారంగా ఉంది, నా సిలువను నేను మోయలేకపోతున్నా. ఆమెది ఇనప సిలువ. మోయలేక రోజు లాక్కుపోతూ ఒకరోజు ఈ సిలువ మోయలేకపోతున్నానని ఏడ్చి పండుకుందంట. ఆమె కలలో ఒక విశాలమైన స్థలానికి కలలో వెళ్ళింది. అక్కడ చాలా సిలువలు ఉన్నాయి. దేవుని స్తోత్ర. ఆమె అనుకున్నది, ఈ సిలువలో ఏ సిలువ తేలుకుంటుందో ఆ సిలువను నేను ఎత్తుకొని వెళదాము అని వెళ్ళి అక్కడ చూస్తే అన్ని రకాల సిలువలు ఉన్నాయి. అందులో ఒక సిలువ తేలిగ్గా కనబడింది. అది పూలతో చేసిన సిలువ. ఆ సిలువను చూడగానే ఆమె అనుకుంది, వెంటనే ఈ సిలువ తేలిగ్గా ఉంటుంది కనుక ఈ సిలువను మోద్దాము, ఈ సిలువ అయితే నేను మోయగలను అనుకొని ఆ సిలువను ఎత్తుకొని భుజాన పెట్టుకుందంట. అది పూలతో చేసింది, కానీ లోపలంతా ఆ పూలు దేనితో అయితే పూసాయో ఆ కొమ్మలతోనే సిలువ చేసింది కనుక ఆ కొమ్మలన్నీ ముండ్లు ఉన్నాయి కనుక భుజం మీద పట్టుకోగానే ముండ్లు గుచ్చుతున్నాయి. అమ్మో, తేలిగ్గా ఉంది అనుకున్నాను, కానీ ఇది గుచ్చుతుంది, ఇది గుచ్చే సిలువ, ఇది గాయం చేసే సిలువ, నేను మోయలేను అనుకొని ఆ సిలువను ప్రక్కన పడేసింది. తర్వాత అలా చూసుకుంటూ వెళుతున్నప్పుడు వజ్రాలతో చేసిన సిలువ ఒకటి కనపడింది. ఆహా, ఇది వజ్రాలతో చేసిన సిలువ, ఈ సిలువ అయితే మోయగలను అనుకొని ఆ సిలువ ఎత్తి భుజాన మీద పెట్టుకుంటే వజ్రానికి ఒక గుణం ఉంది, అది కోసేస్తూ ఉండిద్ది, తెగుతూ ఉండిద్ది. భుజం మీద పెట్టుకున్న దగ్గర నుంచి వజ్రాలు తెగిపోతూ ఉన్నాయి, శరీరం అంతా గాయాలైపోతుంది. అమ్మో, ఈ సిలువను కూడా నేను మోయలేను, ఇది గాయాలు చేసే సిలువ, ఇది ఎక్కడ పడితే అక్కడ శరీరం అంతా తెగిపోతుంది, ఇందాకలు గుచ్చితే ఇది గాయం చేస్తుంది, ఈ సిలువను కూడా నేను మోయలేను, అమ్మో ఇది చాలా రక్తం కారిపోతుందని ఆ సిలువను అక్కడ పడేసి అన్ని సిలువలు వెతుక్కుంటూ వచ్చేసరికి ఒక తుప్పు పట్టిన సిలువ కనబడింది. ఈ సిలువ ఎలా ఉంటుందో అని ఎత్తుకుంటే ఆ సిలువను తీసుకొని పోతుంటే, అమ్మయ్య ఈ సిలువ అయితే మోయగలను అని చాలా దూరం లాక్కుపోయిన తర్వాత అసలు ఈ సిలువ ఎవరిది ఏంటని దాని మీద పేరు చూస్తే అప్పుడు దాకా ఆమె మోయలేక అక్కడ పక్కన పడేస్తే తుప్పు పట్టింది, అది ఆమె సిలువే, అది ఆమె కుటుంబమే. అంటే మనము ఎంతవరకు మోయగలమో, ఎంతవరకు భరించగలమో మన భారాన్ని భరించగలిగిన యేసయ్యకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఆమె అనుకుంది పూల సిలువ మోయగలను అనుకుంది, గుచ్చుతుంది. వజ్రములతో చేయబడిన సిలువ మోయగలను అనుకుంది, అది తెగిపోతుంది. తర్వాత ఆమె సిలువే ఆమెకు పర్వాలేదు అనిపించింది. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నా జీవితం ఎందుకు ఇలా అవ్వాలి, వాళ్ళ జీవితం బాగానే ఉందిగా. కాదు, ఎంత చెట్టుకు అంతే గాలి. నువ్వు ఎంత భారం మోయగలవో అంత భారం దేవుడు నీ మీద పెట్టాడు,
అయితే ఆ భారం నీకు తేలిక అనిపించాలంటే సిలువలో ఉన్న శక్తిని అనుదినము నీవు పొందుకోవటం ప్రారంభించాలి. ఆమె లోకంలో ఉన్న వాళ్ళు సిలువ విలువ తెలియక సిలువను హేళనకరంగా మాట్లాడుకుంటున్నారు. నశించుచున్న వారికి సిలువ విలువ తెలియదు. నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త అది అసభ్యంగానే, కష్టంగానే కనబడుతుంది, అయిష్టంగానే కనబడుతుంది. కానీ రక్షణ పొందాలి అని, లేదా అసలు నా జీవితం ఏమిటా అని, అసలు యేసయ్య ఆ సిలువను ఎందుకు మోసాడని ప్రభు దగ్గర నీవు ఆ సిలువ దగ్గర నిలవబడితే అందులో ఉన్న శక్తి నిన్ను బలహీనుడవైతే బలపరచి నిన్ను బలాభివృద్ధిలోనికి నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి. సిలువ అంటే ఏమిటి? దేవుని శక్తి. సిలువ దగ్గరకు వస్తే నీవు శక్తిని పొందుకుంటావు. సిలువ దగ్గరకు వస్తే శోధనలు జయిస్తావు. సిలువ దగ్గరకు వస్తే శ్రమలను జయిస్తావు. సిలువ దగ్గరకు వస్తే అవమానాలు జయిస్తావు. సిలువ దగ్గరకు వస్తే నిందలు జయిస్తావు. సిలువ దగ్గరకు వస్తే బలహీనతలు జయిస్తావు. సిలువ దగ్గరకు వస్తే లోకాన్ని జయిస్తావు. హల్లెలూయా. శరీరాన్ని జయిస్తావు. హల్లెలూయా. పాపాన్ని జయిస్తావు. హల్లెలూయా. సిలువ నీకు విలువనిచ్చి శక్తిని నింపి జయాన్ని, జయ జీవితాన్ని సిలువ దగ్గర నీవు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. తిరిగి ఇదరి కానకం నీదరి చే
దోషినయా నీ రక్తమందు నన్ను కడుగుము. తెలిసి ఎరికో త్రోవను నేను నడచితిని. దిగుచు దుష్టుని చేతిలో చిక్కిపోతిని. తెలిసి ఎరికో త్రోవను నేను నడచితిని. దిగుచు దుష్టుని చేతిలో చిక్కిపోతిని. గాయాలతో మూల్గులతో పడియున్న నన్ను ఆదరించితివి. వందనము స్తోత్రము యేసయ్యా. వందనము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. వందనము యేసయ్యా, స్తోత్రము. పాపినయా నీ పాదాల చెంత చేరి ఉన్నాను. దోషినయా నీ రక్తమందు నన్ను కడుగుము. కడిగి నీదు రక్తముతో శుద్ధుని చేసితివి. ఎదిగి పరిశుద్ధాత్మలో పరవశింతును. కడిగి నీదు రక్తముతో శుద్ధుని చేసితివి. ఎదిగి పరిశుద్ధాత్మలో పరవశింతును. అభిషేకించి నీ సంఘములో అభిషేకించి నీ సంఘములో వాడుకొనుము. నీదు పాత్రగా వాడుకొనుము. నీదు పాత్రగా. వందనము
చేసిన